హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో ఈ వీడియోలో నేను ఎక్సెల్ షీట్ ని ఎలా చేయాలి, ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ గూగుల్ షీట్స్ ని ఎట్లా యూస్ చేసుకోవాలి అనేది అయితే చెప్తాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఉండండి. సో ప్రెసెంట్ అయితే మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఇది మనకి గూగుల్ షీట్ అన్నమాట. గూగుల్ షీట్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం నార్మల్ గా ఏదైనా ఫైల్ సేవ్ చేసుకోకుండా ఆటోమేటిక్ గా మనకి డ్రైవ్ లో సేవ్ అయిపోయి ఉంటుంది అనమాట. అందుకే ఇవాళ రేపు ఎక్కువ కూడా ఈ గూగుల్ షీట్స్ ని ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే ప్రతిదీ మనం మొబైల్లో కూడా దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. మనం ల్యాప్టాప్ లో నుంచి వర్క్ చేసినా కూడా ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ గూగుల్ షీట్స్ ని అయితే ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఇందులో మనం షీట్స్ ని ప్రతిసారి ఇలా, ఫర్ సపోజ్ మీరు ఒక నెంబర్స్ ఎంటర్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, 1 2 3 4 ఇలా ప్రతిదీ ఎంటర్ చేసే బదులు ఒక 3 నెంబర్స్ ని ఎంటర్ చేసి మీకు ఎన్ని సెల్స్ అయితే కావాలి అనుకుంటున్నారో అన్ని సెల్స్ ని సెలెక్ట్ చేసుకొని దాన్ని జస్ట్ ఇక్కడ మీకు ఒక కర్సర్ కనిపిస్తుంది కదా, దాన్ని జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తే సరిపోతుంది. ఓకే, మళ్ళీ ఈ ఆపరేషన్ ని అంటే చేంజెస్ చేయాలంటే కంట్రోల్ Z పైన క్లిక్ చేస్తే మీరు ప్రీవియస్ చేసిన ఆపరేషన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను 3 and 4 సెల్ ని సెలెక్ట్ చేసి మీకు ఇక్కడ ఒక ప్లస్ సింబల్ లాగా కనిపిస్తుంది కదా, దీన్ని పట్టి ఇలా డ్రాగ్ అయితే చేయండి. సో మీకు ఎన్ని సెల్స్ కావాలో అన్ని సెల్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు చూడండి, నేను నాకు ఒక వీక్ కావాలి అనుకుంటున్నాను, సండే. ఈ సెల్ ని తీసేసి నేను పక్కకు పెట్టేశాను. ఇప్పుడు సండేని మళ్ళీ ఇక్కడ అంటే డీయాక్టివేట్ చేసి మళ్ళీ యాక్టివేట్ చేసి సెల్ ని దాన్ని ఇట్లా డ్రాగ్ చేశారనుకోండి, చూడండి సండే, మండే, ట్యూస్డే అని వీకెండ్స్ మొత్తం వచ్చేస్తున్నాయి. అవునా? ఇది మనం స్మాల్ లెటర్స్ లో కొడితే స్మాల్ లెటర్స్ లో వస్తుంది. నెక్స్ట్ నేను క్యాపిటల్ లెటర్స్ లో ఎంటర్ చేశాను, చూడండి అన్ని క్యాపిటల్ లెటర్సే, మండే అనేసి. సో ఇప్పుడు ఈ మండేని నేను డ్రాగ్ చేస్తున్నాను. చూడండి, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, మళ్ళీ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంది. సో ఇలా అయితే మనం చేసుకోవచ్చు. లేదు అంటే ఒకటే నెంబర్ ని రిపీటెడ్ గా కావాలి అంటే ఇక్కడ చూడండి, కంట్రోల్-C కంట్రోల్-V క్లిక్ చేసి దీన్ని ఇలా డ్రాగ్ చేయండి. నార్మల్ గా అదే సెల్ పైన డ్రాగ్ చేసేస్తే మీకు ఆ నెంబర్స్ అన్ని వచ్చేస్తాయి. ఓకే, సో ఇది జస్ట్ బేసిక్స్ అన్నమాట. మనకు నెంబర్స్ కావాలన్నా, లేదు అంటే వీకెండ్ డేట్స్ కావాలి అన్నా కూడా, ఏవైనా కూడా మనం ఇట్లా చేసుకోవచ్చు. సో వీటన్నింటిని నేను ఇప్పుడు డిలీట్ చేశాను. ఫర్ సపోజ్ ఏదైనా ఒక నేమ్ కావాలి అనుకోండి, మీకు ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఉన్న లెటర్సే కావాలి అనుకున్నప్పుడు ఎలా అనేది చూద్దాం. నేను స్క్రీన్ ని కొంచెం జూమ్ అయితే చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఒక నేమ్ అయితే ఇస్తున్నాను, తన్యా టు గైడ్ అనేసి ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు ఈ నేమ్ ఏంటి, తన్యా టు గైడ్ కదా. సో దీన్ని ఇలా జరిపేసి మీరు ఏదైనా ఒక సెల్ దగ్గర యాక్టివేట్ చేసుకోండి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ డి సెల్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు డిలో వెర్టికల్ గా టైప్ చేస్తున్నాను. సో ఈక్వల్స్ టు పెట్టేసి లెఫ్ట్ అని క్లిక్ చేయండి. లెఫ్ట్ అని ఎంటర్ చేసిన వెంటనే మీకు ఈ నెంబర్ అంటే ఈ లెటర్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసేసి కామా ఏ నెంబర్ కావాలి అంటే మీకు ఎన్ని లెటర్స్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను 1 2 3 4 5 మాత్రమే ఎంటర్ చేశాను. అంటే 5 అంటే Y వరకు మాత్రమే. సో THANY వరకు మాత్రమే వచ్చింది మీకు. ఓకేనా? సో ఇది ఒక షార్ట్ కట్ ట్రిక్ అనమాట. వీటన్నింటిని టెక్స్ట్ ఫంక్షన్స్ అని అంటారనమాట. సో మీకు ఏవైతే లెటర్స్ కావాలో ఆ లెటర్స్ ని మాత్రమే మనకి కావాలి అనుకున్నప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మళ్ళీ ఒకసారి చేస్తున్నాను, చూడండి ఈక్వల్స్ టు పెట్టి లెఫ్ట్ అని ఎంటర్ చేసేసి ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో దానిపైన ట్యాప్ చేసేసేయండి. సో చూడండి B8 అని సెలెక్ట్ అయింది, అంటే బి రో. ఓకే, ఆ బి కాలం లో 8th అన్నమాట ఆ సెల్. ఓకే, సో కామా ఎంటర్ చేసేసి ఇప్పుడు ఎన్ని లెటర్స్ కావాలి అనుకుంటున్నారు. ఫర్ సపోజ్ నాకు తన్యా అనే పేరు పూర్తిగా కావాలి అనుకుంటున్నాను కాబట్టి దాని లెటర్స్ ఎంత, అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ నుండి క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే లెఫ్ట్ అంటే ఇక్కడ T నుండి స్టార్ట్ చేస్తుంది, THANYA. ఎన్ని లెటర్స్ ఇప్పుడు 3 4 5 6. సో 6 అని ఎంటర్ చేయండి. సో 6 అని ఎంటర్ చేస్తే మీకు ఇప్పుడు తన్యా అనే పేరు పూర్తిగా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇలా అయితే చేయొచ్చు. ఇది లెఫ్ట్ టెక్స్ట్ ఫంక్షన్ అనమాట. సో ఫస్ట్ టెక్స్ట్ ఫంక్షన్ ఏంటి, లెఫ్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక టెక్స్ట్ ఫంక్షన్ గురించి చెప్తాను, రైట్ అనే టెక్స్ట్ ఫంక్షన్ గురించి చెప్తాను అన్నమాట ఇక్కడ. ఓకే, సో చూడండి రైట్ అనే టెక్స్ట్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తున్నారు. సేమ్ ఇక్కడ ఇదొక కాలమ్ లో సెలెక్ట్ చేసేసి ఈక్వల్స్ టు పెట్టేసి రైట్ అని ఎంటర్ చేసేసి నేను ఫస్ట్ దీన్ని క్లియర్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి ఈక్వల్స్ టు రైట్ అని పెట్టండి, రైట్. సో సేమ్ టెక్స్ట్ ఏదైతే టెక్స్ట్ ఎందో ఉంది ఆ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. లేదు అంటే మీరు డైరెక్ట్ ఇక్కడ నెంబర్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. బి అనేసి ఎంటర్ చేసేసి బి ఇక్కడ ఎంత నెంబర్, ఆ సెల్ నెంబర్ 8 కదా. సో B8 కామా అని క్లిక్ చేస్తే ఆ టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. చూడండి టెక్స్ట్ మొత్తం హైలైట్ అయింది. ఇప్పుడు నాకు B8 లో
నేను రైట్ సైడ్ నుంచి క్లిక్ చేయాలి అనుకుంటున్నాను. నాకు ఓన్లీ గైడ్ మాత్రమే కావాలి. అంటే ఏం చేయాలనుకుంటున్నా నేను GUIDE అంటే ఎక్కడ నుండి కావాలి అనుకుంటున్నాను ఆ టెక్స్ట్ నుంచి 6th 7th 8th 9th 10th అంటే నేను ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే కావాలి అనుకుంటున్నాను. సో రైట్ సైడ్ లో ఫస్ట్ లెటర్ ఏంటి E, D సెకండ్ లెటర్, I థర్డ్ లెటర్, U ఫోర్త్ లెటర్, G ఫిఫ్త్ లెటర్. సో నేను ఫిఫ్త్ లెటర్ అని ఎంటర్ చేశాను. ఇప్పుడు చూడండి ఏమొస్తుందో, ఓన్లీ గైడ్ మాత్రమే వస్తుంది. అంటే ఏ నుండి స్టార్ట్ అయ్యి G వరకు మాత్రమే ప్రింట్ అనేది అవుతుంది. ఇప్పుడు చూడండి నేను రైట్ సైడ్ నుండి ఇస్తున్నాను. రైట్ అని ఇచ్చేసి నేను ఓన్లీ తన్యాని మాత్రమే కావాలి అనుకుంటున్నాను. టెక్స్ట్ మొత్తం ఎంటర్ చేయండి. టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేసి కామా పెట్టేసి ఇప్పుడు తన్య మాత్రమే రావాలి కదా. సో రైట్ సైడ్ నుండి కౌంట్ చేయడం స్టార్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 అంటే ఇప్పుడు మనం 12 అని క్లిక్ చేస్తే డైరెక్ట్ మొత్తం నేమ్ వచ్చేస్తుంది. ఓకే, సో అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం, ఓన్లీ తన్య మాత్రమే రావాలి అని మాత్రం అనుకుంటున్నాం. ఓకే, సో అందుకోసం మనం ఏం చేయాలి, ఇప్పుడు 7 అని క్లిక్ చేస్తే గైడ్ అని వస్తుంది. ఓకే, 8 అని క్లిక్ చేస్తే యా అని కూడా వస్తుంది. ఓకే, సో 5 క్లిక్ చేసాం అనుకోండి ఓన్లీ గైడ్ మాత్రం వస్తుంది. సో 6th నుంచి స్టార్ట్ చేస్తే 2 గైడ్ అని వస్తుంది. ఓకే, 9 క్లిక్ చేసి ఇలా ప్రతి ఒక్క లెటర్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. 4 క్లిక్ చేస్తే ఓన్లీ గైడ్, 10 క్లిక్ చేస్తే అన్య అని వస్తుంది. సో లెట్స్ క్లిక్ 11. ఓకే, సో ఇప్పుడు 12 అని క్లిక్ చేస్తే తన్య టు గైడ్ మొత్తం మనకి వచ్చేస్తుంది. ఓకే, సో యాజ్ టీజ్ గానే మనకి స్పేస్ వద్దు అనుకుంటే ఇక్కడ మీకు స్పేస్ ఇచ్చేసేయండి. ఓకే, మీరు స్పేస్ ని కూడా ఇక్కడ ఒక క్యారెక్టర్ లాగా తీసుకుంటుంది అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ చూస్తున్నాను చూడండి, నేను తన్య అని ఎంటర్ చేస్తున్నాను. తన్య స్పేస్ తన్య టు స్పేస్ గైడ్. ఓకే, సో ఇప్పుడు నాకు స్పేస్ వద్దు ఓన్లీ తన్య మాత్రమే కావాలి అనుకుంటే ఇప్పుడు ఏం చేయాలి అనేది చూద్దాం. ఈక్వల్స్ టు రైట్. ఓకే, టెక్స్ట్ అని సెలెక్ట్ చేసుకోండి, టెక్స్ట్ B4. సో ఇప్పుడు ఏమైంది, మనకు ఓన్లీ ఇది మాత్రమే కావాలి కాబట్టి రైట్ సైడ్ నుండి కౌంట్ చేయాలి. సో రైట్ సైడ్ నుండి 5 క్లిక్ చేస్తే ఏమొస్తుంది, ఈ నుండి స్టార్ట్ అయ్యి 5 వరకు వస్తుంది. ఓకే, రైట్ సైడ్ నుండి మనకు ఒకవేళ 6th నుంచి ఎంటర్ చేసాం అనుకోండి, 6th నుంచి ఏదైతే ఉందో అది మాత్రమే వస్తుంది. అంటే చూడండి E1 D2 I3 U4 G5 స్పేస్ అనేది 6. సో ఆ స్పేస్ కూడా వస్తుంది అనమాట మనకి. చూడండి కొంచెం స్పేస్ తో మాత్రమే వస్తుంది కదా గైడ్ అనేసి. ఓకే, సో ఇలా ఎంటర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకొక ఆపరేషన్ కూడా ఉంది, మిడ్ యూజ్ చేసేసి. సో ఈ మిడ్ ఆపరేషన్ అంటే ఏంటి అంటే ఓన్లీ అది లెటర్ ఇచ్చేసి మిడ్ అని టైప్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి నేను తీసేస్తున్నాను. ఈక్వల్స్ టు మిడ్ అని ఎంటర్ చేసి మిడ్ లో ఏంటి అంటే టెక్స్ట్ ఏదైతే సెలెక్ట్ చేస్తారో ఆ టెక్స్ట్ సెలెక్ట్ చేసేసి కామా పెట్టి దాన్ని స్టార్టింగ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలన్నమాట. సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 1 నుండి స్టార్ట్. 1 అంటే 1 నుండి స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ లెటర్ T. ఎక్కడి వరకు ఎండ్ కావాలి అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అయితే ఇవ్వాలన్నమాట. మీకు ఎక్కడి వరకు కావాలనుకుంటున్నారు, నేను 5 వరకు అంటున్నాను. సో 5 వరకు మాత్రమే ప్రింట్ అనేది అవుతుంది. అంటే 1 నుండి స్టార్ట్ అయ్యి 5 వరకు వస్తుంది. T1 H2 A3 N4 Y5. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఈక్వల్స్ టు మిడ్ అని పెట్టేసి ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి మనకి ఫస్ట్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోండి B4. సో ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, 1 నుండి స్టార్ట్ అయ్యి మనకి తన్య 2 కూడా కావాలి. సో 1, తన్య అంటే 5 సారీ 6, 2 అనేది 7. సో 7 క్లిక్ చేస్తే తన్య 2 మొత్తం వచ్చేస్తుంది. ఓకే, సో అలా మీకు ఏది కావాలి అంటే అది స్పేస్ ని కూడా అది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అన్నమాట. సో ఈ విధంగా మీకు ఏ సెల్స్ కావాలి అనుకుంటే ఆ సెల్స్ లెఫ్ట్ రైట్ ఈ ఫంక్షన్ యూజ్ చేసి మనం చేసుకోవచ్చు. లేదు అంటే ఒక 2 సపరేట్ నేమ్స్ ఉన్నాయి అనుకోండి, తన్య 2 ఇందులో, తన్య 2 ఇందులో, గైడ్ వేరే సెల్ లో ఉంది. ఓకే, వీటి రెండింటిని మెర్జ్ ఎట్లా చేయాలి అనేది కూడా నేను చూపిస్తున్నాను చూడండి. తన్య 2 గైడ్ అనేది ఉంది. ఓకే, సో మీకు ఒక ఫంక్షన్ ఉంటుంది కంకాటినేట్ అనేసి. సో ఈ కంకాటినేట్ ఫంక్షన్ యూజ్ చేసేసి మనము 2 స్ట్రింగ్స్ ని కానీ ఏదైతే చేయాలనుకుంటామో వాటి రెండింటిని కంబైన్ చేయొచ్చు. కామా గైడ్ పెట్టేస్తే అవి 2 క్లబ్ అయ్యి ఇక్కడ చూడండి కొత్త సెల్లో తన్య 2 గైడ్ అనేసి వచ్చింది. మనకి ఏదైతే స్పేస్ ఉందో ఆ స్పేస్ తో పాటు మనకి నేమ్ అయితే మెర్జ్ చేసి వచ్చేసింది అనమాట. సో ఇవి అన్నమాట, ఇవి జస్ట్ బేసికే, వీటిని టెక్స్ట్ ఫంక్షన్స్ అంటారు. సో మనం వేటిని రివిజన్ చేసాము, లెఫ్ట్ రైట్ అలాగే
మిడ్ ఫంక్షన్‌ని యూజ్ చేసేసి కంకాటినేట్ యూజ్ చేసి 4 నేర్చుకున్నామనమాట. ఓకేనా? సో, వీడియో గనక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థాంక్ యూ.